కురచ మనస్తత్వం కలిగిన కురచ మనుషులు, అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అది రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, చివరికి ప్రఖ్యాతిగాంచిన మోడీ గారు కానివ్వండి, ఏకధాటిగా కేసీఆర్ గారి మీద దాడి చేసిన సందర్భం మనం అనేక విషయాలలో మనం చూసాము. అవన్నీ పచ్చి అబద్ధాలు, దాంట్లో ఏమాత్రం నిజం లేదు. రాజకీయ దుగ్ధతోని వారికి కేసీఆర్ గారు చేసిన పనులని ఏదైతే ఉన్నాయో వాళ్ళు చేయకపోవడంలో వచ్చిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోని, చేతగాని తనంతో చేసిన అబద్ధాలని ఇవాళ గ్రోక్ ఏదైతే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది, దీనికి పక్షపాత ధోరణి ఉండదు. ఈ డేటా బేస్డ్ నిర్ణయాలు చేస్తుంది. అంటే ఒక కంక్లూజన్కి, ఒక విషయం మీద ఒక ప్రశ్న అడిగితే కేవలము డేటా ఏదైతే ఉంటుందో దాని మీద ఆధారపడి చేస్తుంది. ఈ డేటా అంతా కూడా నిష్పక్షపాతంగా ఉన్నది. తరువాత గవర్నమెంట్ డేటా, పూర్తిగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఉంటుంది, అందులో రిజర్వ్ బ్యాంక్ డేటా ఉంటుంది, తర్వాత కాగ్ డేటా ఉంటుంది. ఇవన్నీ కాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లు ఉంటాయి. వీటన్నిటిని ఆధారం చేసుకొని నిజాన్ని నిగ్గు తేల్చే వ్యవస్థ ఈ గ్రోక్ అనేది. ఇవాళ ఒక్కొక్కళ్ళకి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పద్ధతుల్లో ఇవాళ నిజాలు బయటపడుతూ ఉన్నాయి గ్రోక్లో. మీరు ఎవరైనా సరే ఈ ప్రశ్నల్ని మీరు సంధించండి, గ్రోక్లో మీకు ఇయ్యే సమాధానాలు వస్తాయి. ఎందుకంటే అది నిజం కాబట్టి, అది వాస్తవం కాబట్టి. ఎవరు చేసినారండి ఒక బ్రహ్మాండమైన ఉద్యమాన్ని? మొత్తం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలకి స్వతంత్రం వచ్చింది, దాంట్లో భారతదేశం కూడా. ఆ కాలంలో చేసిన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాలు తర్వాత కాలంలో రెండు ఉద్యమాలు, అట్లాంటి ఉద్యమాలు నడిచినాయి. ఒక ఉద్యమము సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్కి వ్యతిరేక బ్రిటిష్ పరిపాలన నుంచి ముక్తి కోసము, అంటే ఒక ఇండైరెక్ట్ పరిపాలన బ్రిటిష్ అక్కడ ఉండేది, దాంట్లో నుంచి ముక్తి కోసము అక్కడ చేసిన స్వతంత్ర ఉద్యమం నెల్సన్ మండేలా గారి నాయకత్వంలో.